పల్నాడు జిల్లా చిలకలూరిపేట రోడ్డు ప్రమాదం కేసును తవ్వే కొద్దీ అనేక మలుపులు తిరుగుతోంది. మరో సంచలనం బయటకొచ్చింది. నకిలీ కార్ల ముఠా గుట్టు రట్టయింది. వారి అరాచకాలు వెలుగులోకొచ్చాయి. డిసెంబర్ 4న చిలకలూరిపేట బైపాస్ రోడ్లో ఆగున్న కంటైనర్ లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో 5 విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ట్రాక్టర్ల లోడుతో వెళ్తున్న కంటైనర్ను కారు అడ్డుపెట్టి ఆపడంతోనే కంటైనర్ను వెనక నుంచి మరో కారు ఢీకొట్టడం ఈ ఘోర ప్రమాదం జరగడానికి కారణమైంది. అయితే నకిలీ పోలీసుల ముఠా కంటైనర్ను ఆపి డ్రైవర్ను బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు విచారణలో తేలింది. ఈ ముఠాలో డీఎస్పీ ఆఫీసులో పనిచేసే ఓ ఏఎస్ఐ కొడుకు కూడా ఉండడం కలకలం రేపింది. ఇతడు బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారమెత్తి హైవేపై అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని పోలీసులు గుర్తించారు. అతడి వల్లే ఈ ప్రమాదం జరిగిందని 5 యువకులు మరణించారని పోలీసుల విచారణలో తేలింది. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతడు ఉపయోగించిన కారు కూడా నకిలీదని తేలింది. నిందితులు నిర్వహిస్తున్న నకిలీ కార్ల ముఠా గురించి వెలుగులోకొచ్చింది. ఫైనాన్స్ సంస్థల వద్ద కార్లను తక్కువ ధరలకు కొనుగోలు చేయడం, వాటికి దొంగ నంబర్లు పెట్టి ఇతరులకు అధిక ధరలకు అమ్మడం ఈ నకిలీ కార్ల ముఠా పని. ఆర్థిక అవసరాల కోసం కార్లను తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్న వారి నుంచి ఈ ముఠా అధిక వడ్డీలు వసూలు చేసింది. ఆర్థిక కుదేలైన వారిని మరిన్ని ఇబ్బందుల్లో పడేసింది. ఇదంతా కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ ఒక అఫెన్స్ని పార్టిసిపేట్ చేసినట్టు మనకు తెలుస్తూ ఉన్నది. సో దీంట్లో మనకి మెయిన్ అక్యూజ్డ్గా భానుప్రకాష్, తర్వాత ఆంజనేయులు, తర్వాత రఫీ, అలాగే వెంకట్ నాయుడు అండ్ మరికొంతమంది రామకృష్ణ, వర్మ వీళ్ళందరూ కూడా దీంట్లో పాల్పంచినట్లు మనకు తెలుస్తూ ఉన్నది. చిలకలూరిపేట వద్ద ప్రమాదానికి కారణమైన కారు నెంబర్ను పరిశీలించగా నకిలీదని తేలడంతో లోతుగా విచారించగా నకిలీ కార్ల గుట్టు బయటకొచ్చిందని ఎస్పీ బి కృష్ణారావు తెలిపారు. 4 నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. నగిరి కళ్లకు చెందిన పుల్లంశెట్టి భానుప్రకాష్, పుల్లంశెట్టి ఆంజనేయులు అలియాస్ అంజీ, పుల్లంశెట్టి మహేష్ బాబు, రామకృష్ణ అలియాస్ ఆర్కే, గురజాలకు చెందిన షేక్ మహమ్మద్ రఫీ, హైదరాబాద్ కి చెందిన మధ్యాహ్నపు మోహన్ సత్య శ్రీనివాస్, ప్రకాష్ గౌడ్, వైజాగ్ కి చెందిన వర్మ, ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడు ఒక ముఠాగా ఏర్పడి కార్లను తాకట్టు పెట్టుకుంటూ నకిలీ పత్రాలు సృష్టిస్తూ వాటితో వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారని తెలిపారు. కార్లకు సంబంధించిన నకిలీ పత్రాలను హైదరాబాద్ కి చెందిన మోహన్ సత్య శ్రీనివాస్, ప్రకాష్ గౌడ్, వైజాగ్ కి చెందిన వర్మ తయారు చేసేవారని వెల్లడించారు. కొనుగోలు చేసిన వాహనాలకు సంబంధించిన వివరాలు ఫైనాన్స్ వారికి చిక్కకుండా నెంబర్ ప్లేట్లు మార్చి పాడైన వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్తో అమ్మేస్తుంటారని తెలిపారు. వాహనాల ఇంజిన్ నంబర్తో పాటు చాసిస్ నంబర్లను కూడా మార్చి మోసాలకు పాల్పడుతున్నట్లు వివరించారు. కార్ల యజమానుల చిరునామాలను కూడా మార్చి అక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. తాకట్టు పెట్టిన వారు కార్లు తిరిగివ్వమని అడిగితే అధిక వడ్డీ చెల్లించాలని బెదిరింపులకు పాల్పడేవారని తెలిపారు. నిందితుల నుంచి పోలీసులు 20 కార్లు స్వాధీనం చేసుకున్నారు. అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో ఈ కార్స్ చీటింగ్ సంబంధించి గత వారం 10 రోజులు కూడా మీడియాలో బాగా హల్చల్ అవుతుంది. సో ఈ కేసు పైన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో ఈ నెల 12వ తేదీన పుల్లా శ్రీనివాస్ రెడ్డి అనే ఒక వ్యక్తి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2024లో ఆయన ఒక స్విఫ్ట్ వెహికల్ మనకి ఆంజనేయులు అనే ఒక వ్యక్తి దగ్గర ఆయన తాకట్టు పెడతారు సుమారు 1,50,000 రూపాయలకి. సో ఆ వెహికల్ని మళ్ళీ తిరిగి తీసుకునే క్రమంలో ఆ పర్సన్ అధిక వడ్డీ ఇంకా ఇచ్చిన అమౌంట్ సరిపోలేదు అని చెప్పి మళ్ళీ ఇచ్చిన వెహికల్ తిరిగి ఇవ్వడం జరగదు అని చెప్పి బెదిరించడం కూడా జరుగుతుంది. సో ఇలా మనకి ఈ యొక్క కోణంలో లోతుగా మనం పరిశీలినట్లయితే ఇదంతా కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈ యొక్క అఫెన్స్ని పార్టిసిపేట్ చేసినట్టు మనకు తెలుస్తూ ఉన్నది. సో దీంట్లో మనకి
మెయిన్ అక్యూజ్డ్గా భానుప్రకాష్, తర్వాత ఆంజనేయులు, తర్వాత రఫీ, అలాగే వెంకట్ నాయుడు అండ్ మరికొంతమంది రామకృష్ణ, వర్మ వీళ్ళందరూ కూడా దీంట్లో పాల్పంచినట్లు మనకి తెలుస్తూ ఉన్నది. సో దీనిపైన మనం ప్రత్యేకంగా టీమ్స్ ఫామ్ చేసి ఈ యొక్క ఎంటైర్ ఒక గ్రూప్ ఒక యాక్టివిటీస్ని మనం పరిశీలించి మొత్తం 20 వెహికల్స్ ఇంక్లూడింగ్ ద వెహికల్స్ ఇన్ విచ్ దే వర్ ట్రావెలింగ్, మొత్తం 20 వెహికల్స్ మనం రికవరీ చేయడం జరుగుతూ ఉన్నది. సో దీంట్లో రకరకాల వెహికల్స్ ఉన్నాయి, స్విఫ్ట్ వెహికల్స్, థార్, ఫార్చునర్ అని, ఇన్నోవా అండ్ ఆల్ దోస్ వెహికల్స్ ఆర్ దేర్. సో ప్రధానంగా వీళ్ళ ఒక ఎంఓ ఏంటి అంటే, ఒకటి వీళ్ళు ఈ ఫినాన్స్ ఏదైతే కంపెనీస్ ఉంటాయో వాళ్ళ దగ్గర వీళ్ళు వెహికల్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ వెహికల్స్ని మళ్ళీ వీళ్ళు నంబర్ ప్లేట్ మార్చి ఆ వెహికల్స్ని వాళ్ళు రికవరీ చేసే విధంగా లేకుండా మళ్ళీ వీళ్ళు ఇంకొకరి దగ్గర తాకట్టు పెట్టడం కానీ, లేదా ఎవరికైనా రెంటల్స్కి ఇవ్వడం కానీ, లేదా మరి ఇంకొక ఇండివిజువల్స్ దగ్గర కూడా తాకట్టు పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అలాగే కొంతమంది దగ్గర కూడా వీళ్ళు మళ్ళీ ఒకటి ఫినాన్స్లో తీసుకోవడం ఒక ఎంఓ అయితే, మళ్ళీ కొంతమందికి ఈ అవసరం నిమిత్తం ఎవరైనా వెహికల్స్ తాకట్టు పెడతా ఉంటే వాళ్ళ దగ్గర ఆ వెహికల్స్ తాకట్టుకు తీసుకొని తిరిగి వాళ్ళ అమౌంట్ మళ్ళీ చెల్లించే టైంలో ఇచ్చిన వడ్డీ సరిపోలేదు అని చెప్పి, లేదా మరికొంచెం అమౌంట్ కావాలి అని చెప్పి ఆ వెహికల్ని మళ్ళీ తిరిగి ఇవ్వకుండా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కడైతే ఇవ్వకుండా ఉంటారో అక్కడ ఆ ఒక నంబర్ ప్లేట్స్ మళ్ళీ మార్చి దాన్ని మళ్ళీ సేమ్ ఇదే విధంగా రెంటల్స్కి దానికి చేస్తూ ఉంటారు. సో ఎంటైర్గా మనకి దీంట్లో 9 మంది ముద్దాలుగా మనం గుర్తించడం జరిగింది. సో దీంట్లో ఈ 7 persons కాకుండా మరొక 2 persons మనకి ప్రకాష్ గౌడ్ అండ్ మోహన్ అని చెప్పి హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళు కూడా ఏం చేస్తారు అంటే, ఈ స్క్రాప్లో ఏవైతే వెహికల్స్ మనకి వెళ్తూ ఉంటాయో ఆ ఒక నంబర్ ప్లేట్స్ డాక్యుమెంటేషన్ కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకొని అది వీళ్ళకి వర్మ అనే ఒక వ్యక్తి ద్వారాగా వీళ్ళకి అమ్మడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ ఎంటైర్ గ్యాంగ్ ఈ యొక్క వెహికల్స్ని ఫినాన్స్ మీద తీసుకున్న వెహికల్స్ కావచ్చు, తాకట్టుకు తీసుకున్న వెహికల్స్ కావచ్చు, అవన్నీ కూడా మళ్ళీ వేరే నంబర్ ప్లేట్స్తో తిప్పడం, ఆ వచ్చిన అమౌంట్స్తో వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వైసెస్ని బేసికలీ డ్రింకింగ్ కావచ్చు లేకపోతే ఎంజాయ్ చేయడం కోసం ఎక్కువ పాల్పడుతూ ఉన్నారు. సో ఎంటైర్ గ్యాంగ్ని బాగా లోతుగా పరిశీలించి ఈరోజు పట్టుకోవడం జరిగింది. ఒకరిద్దరు పరారీలో ఉన్నారు, వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకొని ఈ కేసుని సరైన దిశలో ముందుకు తీసుకొని వెళ్తాం. థ్యాంక్ యూ.